ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 24/3/2025 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, పాల్గొన మాసము, బహుళ పక్షము, దశమి. ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 5:04 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది. ఉత్తరాషాఢ నక్షత్రం ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 4:25 వరకు ఉండి తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుంచి 1:34 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:11 నుంచి 3:59 వరకు, వర్జము మధ్యాహ్నం 12:19 నుంచి 1:56 వరకు, అమృత ఘడియలు రాత్రి 9:59 నుంచి 11:35 వరకు, రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:59 వరకు, సూర్యోదయం 6:20కి, సూర్యాస్తమయం 6:24కి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభయోగము, సుఖయోగము, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, విదేశయానము, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావం తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది యోగాలు, అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి అనుకూలత, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభవంతమైన స్థితి, రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, కళాకారులకు, క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభస్థితి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ మంచి లాభాలు పొందుకోవచ్చు, ఆనందాది అదృష్ట యోగాలు, శుభకరమైనటువంటి సంతాన ధనధాన్ని వృద్ధి పొందుకోవచ్చు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అంటే ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది, మంచి వ్యక్తులతో పరిచయము, దానివల్ల వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం, కుటుంబపరమైన అభివృద్ధి, మాతాపితృ సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా చాలా అనుకూలమైన శుభయోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి చాలా బలంగా కనబడుతోంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన సుదినంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు కాస్త జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేయాలి. అనవసరమైన వ్యక్తులతో కుటుంబ రహస్యాలను చెప్పడం, జుగుప్సాకరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం మంచిది కాదు. తెలియని వ్యక్తిని వ్యాపార భాగస్వామిగా చేసుకోకండి, అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. కళాకారులు, క్రీడాకారుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులు కాస్త సొంత మనుషులు అని చెప్పేసి అన్ని రహస్యాలు చెప్పకండి, మిమ్మల్ని ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంది, రాజకీయ రంగంలో అనుకూలత ఉంటుంది. అదే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, ఉద్యోగంలో నష్టం లేదు కానీ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్ లో పనిచేసే వారికి అనవసరపు ట్రాన్స్ఫర్స్, మిమ్మల్ని లొకేషన్ చేంజ్ చేసే అవకాశం ఉంటుంది, దానివల్ల కొద్దిగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా అటువంటి చర్య జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరంగా చెప్పబడుతుంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు ఉంది. రైతన్నలకు కూడా మంచి లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభవంతమైన శుభయోగం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ కి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభవంత శుభస్థితి. ఈ ఫార్మా ఇండస్ట్రీలోను, ఇటుకల తయారీ సంస్థలోను, అలాగే ఇటుకలు బట్టి కాలుస్తారు కదా, ఇటుకల్ని కాల్చే చోట, మరియు రసాయన కర్మాగారంలోను, సిమెంట్ కర్మాగారంలోను, కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి కార్మిక సోదరులకి ప్రమాద సూచన ఎక్కువ ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే కాలు జారిపడము, విషవాయువుల వల్ల ఇబ్బంది, అగ్ని ప్రమాదము లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి.
కనుక జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, గ్యాస్ వ్యాపారంలోను లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, జర్నలిస్ట్ వరకు లాభాలు. ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ధనవృద్ధి, కార్యసిద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో కలిసి వచ్చే అవకాశం. బట్ లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యార్థులు సంపూర్ణమైనటువంటి ఏకాగ్రత వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. సమయ పాలన వల్ల కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ధనకనక వస్తు వాహన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి కూడా విదేశాల్లో మంచి ఈవెంట్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ బోర్బావులతో వారికి కూడా వేరే దేశాల్లో కొత్త కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశం కనబడుతోంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి చాలా మంచి అనుకూల శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. దానికోసం మీరు హనుమాన్ చాలీసా పారాయణం, అలాగే భగవద్గీత 9వ అధ్యాయం చదవండి. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి అనుకూలవంతమైన ఆర్థిక లాభాలు, ఆనందయోగాలు, రోగనాశనం, రుణ విమోచనం, సత్కార్య సిద్ధి, మిత్రులతో అనుకూలత, ప్రేసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైనటువంటి దాంపత్య సుఖ జీవనం, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం, బంధుమిత్రులతో అత్యంత అనుకూలవంతమైన శుభస్థితి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. చాలా మంచి అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాల పరంపర. ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, ప్రతి పరీక్షల విజయం ఖాయం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకోవచ్చు. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, వస్తులాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి చాలా అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు. ఈరోజు మీకు అత్యంత శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మనోధైర్యం, అసలు ఒక రకమైనటువంటి మొండితనం, పట్టుదల, కార్య విజయాన్ని మాత్రమే సొంతం చేసుకుంటారు. అపజయం అనేటువంటి మాట ఈ రోజు మీకు లేదు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్య, బెస్ట్ ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆనందాది కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశం, మాతాపితృల సౌఖ్యం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనంద యోగం, ఐశ్వర్యాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభవార్త శ్రవణం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందాది అదృష్ట యోగాలు, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, ధనలాభము,
కుటుంబ సౌఖ్యము, ఆనందయోగము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, ఊహించినటువంటి ఒక మంచి కార్య సాధన, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు. వ్యాపార పరంగా చూస్తే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, సినిమా రంగ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభవంతమైన స్థితి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో కూడా లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనందకరమైనటువంటి సంపద, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, వైవాహిక జీవనానందం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం ఖాయం, బంధుమిత్రులతో అనుకూలత, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగేటువంటి అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతత, ఆరోగ్య లాభము, ధనయోగము, యజ్ఞయాగాది క్రతు నిర్వహించగలిగే అవకాశాలు, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, ఇలా అనేక రకాల అనుకూలవంతమైన ఆర్థిక శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి కాస్త ఇతరుల మాటలు అతిగా నమ్మకండి, గాసిప్స్ని చెవికెక్కించుకోకండి, అది మీకు ఇబ్బంది కలిగించే అవకాశం. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి అదిగో తోక అంటే ఇదిగో పూలి అనేటువంటి సామెతలాగా ఉంటుంది. కాబట్టి బయటి వాళ్ళు చెప్పేటువంటి ప్రతి మాట నమ్మే ప్రయత్నం చేయకండి. మీకు అయిన వారు, మీరు నమ్మదగిన వ్యక్తి ఆ విషయం చెప్పిందనే దాని నిర్ధారణకు వచ్చి దాన్ని నమ్మే ప్రయత్నం చేయండి, అంతవరకు నమ్మకూడదు. కళాకారులు, క్రీడాకారులకి కాస్త స్వదేశంలో పర్వాలేదు, విదేశాల్లో నష్టాలు వచ్చే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలు లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. కానీ బొటిక్స్ సంబంధ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. బ్యూటీ పార్లర్ సంబంధ వ్యాపారంలో కూడా అప్రమత్తంగా ఉండండి. పదార్థాలు, ఈ బ్యూటీ పార్లర్ సంబంధమైనటువంటి వస్తువులు కానీ పదార్థాలు కానీ డేట్ ఎక్స్పైరీ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ వల్ల చాలా ప్రమాదం, ముఖమంతా కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం. లేదా ఈ మసాజ్ కేంద్రాల్లో, మీరు అనవసరంగా బ్యూటీ పార్లర్లో తప్పుడు మార్గంలో వెళ్లే వ్యక్తులతో పట్టుబడే అవకాశాలు ఉంటాయి. పోలీస్ స్టేషన్లో కాలం గడపాల్సి వస్తుంది, జాగ్రత్త, చాలా జాగ్రత్త. అలాగే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగ లాభం ఉంది, కానీ ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి లంచగండులుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది, జాగ్రత్త. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి కూడా లాభాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి పంట లాభం, ఆర్థిక అభివృద్ధి పొందుకునే అవకాశం. సేంద్రియ ఎరువులు వాడండి, తప్పకుండా మీకు పంటకి వచ్చినటువంటి ధర ఎక్కువగా పలికే అవకాశం ఉంటుంది. ఒకళ్ళు మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ ప్రభుత్వం వాళ్ళు మీకు ముష్టి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ప్రభుత్వానికి ముష్టి వేయగలిగే స్థాయి రైతన్నది. కాకపోతే సేంద్రియ ఎరువులు వాడితే భూమి సారవంతం, మీ పదార్థానికి 2 విలువ వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా ఈరోజు మీకు సానుకూలమైన శుభయోగాలు కొన్ని ఉన్నాయి, నెగిటివ్ ఫలితాలు కూడా కనబడుతున్నాయి. విద్యార్థులు సమయపాలన సరిగా లేకపోతే మీకు పూర్తి స్థాయి విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశాలు. సమయపాలన ఉంటే మంచి ర్యాంకులు సాధించే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కొద్దిగా నష్టాలు. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా ఇబ్బందికర వాతావరణం, అనవసరమైనటువంటి అపవాదులు ఎక్కువగా ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం కనబడుతోంది. కాకపోతే అధికమైనటువంటి శ్రమ వల్ల ఉద్యోగంలో కానీ విద్యలో కానీ రాణింపు పొందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. ఏదైనా రోజు మీకు చాలా జాగ్రత్తలు పాటిస్తేనే కుటుంబ సౌఖ్యం, ఆనందయోగం, సంతాన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లబ్ధి, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్ కోసం కాస్త ఎక్కువగా కష్టపడే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు అనుకూలమైన ఉద్యోగ ప్రాప్తి మాత్రం ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినవచ్చు. ఈవెంట్స్ చేసేవారే జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసరపు దొంగ వ్యక్తులతో ఈవెంట్స్ చేయడం వల్ల నష్టాలు పొందుకునే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఈ రాశి వారికి ఉదయం 8:10 నుంచి 9:50 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:01 నుంచి 4:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. భగవద్గీత పారాయణం, సుందరకాండ పారాయణం, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం మీకు శుభయోగాన్ని, అనుకూలతని, ఆనందాన్ని కలిగించే అవకాశం బలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడం, అలాగే హనుమాన్ చాలీస తప్పకుండా పారాయణం చేయండి. భగవద్గీతలో కూడా మీరు ఖచ్చితంగా మీకు నచ్చిన అధ్యాయాన్ని ఎక్కువగా చదివే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో 2, 7 అంకెలను అదృష్టంగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి పండగ వాతావరణం,
అనుకోని ఆకస్మిక మిత్రుల వల్ల ఉద్యోగ లాభం కానీ వ్యాపార వృద్ధి కానీ పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దిన షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. అలాగే ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతో వారికి తోలు రెగ్దిన షూ పరిశ్రమ ముఖ్యంగా చాలా మంచి లాభాలు. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, అనుకూలంతన శుభయోగాలు, ఆస్తి లాభం, వస్తు వాహన సౌలభ్యం. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాన్ని అనుకూలంగా శుభస్థితి, అనుకున్న చోట ఒక మంచి వ్యక్తితో పరిచయము, ఆ వ్యక్తి వల్ల ఉద్యోగ లాభము లేదా వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకునే అవకాశం, వాహన సౌఖ్యం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణ లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వజూదం వల్ల ధన ప్రాప్తి, మంచి మాటల గారిడి అనుకోవచ్చు, మాట తీరుతో మంచి అనుకూలత అనుకోవచ్చు. 10 మందిని వశీకరించుకోగలిగే శక్తియుక్తులు మీ దగ్గర చాలా ఉంటాయి. వస్తువాహన సౌలభ్యం, ధన కనుక వస్తువాన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి తోలు రెగ్దిన షూ పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి తోలు రెగ్దిన షూ పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణలోను, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి తోలు రెగ్దిన షూ పరిశ్రమ లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. అలాగే మంచి అనుకూలమైన ఆర్థిక ప్రయోజనం, రుణమోచనం, రోగనాశనం, సంతాన యోగాన్ని పొందుకోవచ్చు. గొప్ప వ్యక్తులతో పరిచయాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు. మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, సినిమా రంగ వ్యాపారంలోను, కళాకారుల, క్రీడా అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. ఈవెంట్స్ చేసే వారికి తోలు రెగ్దిన షూ పరిశ్రమ లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తులు, జ్యోతిష పండితుల వారికి కూడా మంచి లాభాలు. అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి, సంకల్ప సిద్ధి పొందుకునే అవకాశం, ప్రశాంతమైన జీవనం ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆత్మస్థైర్యం, ఆనందయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, సోదర మైత్రి, వాహన యోగము, మాతృ సౌఖ్యము, డ్రైవర్లకి, పెయింటర్లకి, లెడిజన్కి లాభము, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకోవచ్చు. అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు, ఆనంద యోగాలు, రుణపీడ పరిహారం, రోగనాశనం, గృహయోగం, కుటుంబ సౌఖ్యం, మాతాపితల సౌఖ్యాన్ని పొందుకోవడం, మంచి వ్యాపార లక్షణాన్ని పొందుకునే అవకాశాలు, ప్రతి విషయంలో మీకు అనుకూలమైన ఆర్థిక ఆనంద యోగాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు ఆదరణ. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వజూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభచతి ఈరోజు మీకు చాలా శుభకరంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తొందరపాటుతనం పనికిరాదు. అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్లే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. అపాత్ర దానం చేయకండి. అలానే మిమ్మల్ని మీరు కించపరుచుకునే ప్రయత్నం చేయకండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాల్సిందే. అలానే అందరికీ అడుగులకి మడుగులొత్తే ప్రయత్నం చేయకూడదండి. అది మంచిది కాదు. ఏదేమైనా కాస్త జాగ్రత్తగా ఉండడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. సినిమా రంగ వ్యాపారంలో ఏమాత్రం అనుకూలంగా లేదు. వ్యాపారాన్ని ఈ రోజు విడుదల చేయకూడదు. కొత్త చిత్ర నిర్మాణం ప్రారంభం చేయకూడదు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకునే అవకాశం. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి
కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయంలోను, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు. లేనిపోని అనవసరపు వివాదాలు, చికాకులు, ధన నష్టం, వ్యవహార భంగం, అవమానాలు. ఇదంతా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. భగవద్గీత పారాయణం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. అలాగే భగవద్గీతలో తప్పకుండా మీరు పారాయణ చేసుకోవడం అంటే నచ్చిన అధ్యాయాన్ని ఎక్కువగా పారాయణ చేసే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ మర్జెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కాస్త ఇబ్బందికర వాతావరణం. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు, వ్యాపార పరంగా మోసపోయే అవకాశం, తొందరపడతనం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల ఇబ్బందులు, రైతన్నులకు కూడా మోసపోయే అవకాశాలు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా ఇబ్బంది, లేనిపోని అవాంతరాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. చెప్పుడు మాట వినకండి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రోజు మీకు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. భగవద్గీతలో 7 నుంచి 14 అధ్యాయాలు తప్పకుండా చదవండి. ఈ సమయానికి 4 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా 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 అదృష్టవంతమైన శుభయోగం, ధనకనక వస్తు వాహన లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిలో చూడడం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభంలో అనుకూలతలు, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. విద్యార్థులకి సూపర్ ర్యాంక్ వచ్చే అవకాశం, అంటే దాదాపుగా టాప్ 5 ర్యాంకులలో మీరు ఉంటారు గ్యారెంటీగా. అటువంటి మంచి విద్యా లాభం ఉంటుంది. పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, విదేశాలకు వెళ్లే నిమిత్తమై రాయబోతున్న పరీక్షలు కానీ సంపూర్ణ విజయాన్ని సాధిస్తారు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలు లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలతగా ఉంటుంది. చాలా మంచి విజయవంతమైనటువంటి ఉద్యోగ లాభం ఉంది. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కానూని నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల ఉద్యోగ లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సినిమా రంగ వ్యాపారంలోను అభివృద్ధి ఖాయంగా చెప్పవచ్చు. రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజాధార వ్యాపారంలో అభివృద్ధి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను అనుకూలత. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలో కూడా అభివృద్ధి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. రాజకీయ నాయకులకు అనుకూలత, కళాకారుల, క్రీడగా అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగం. ఇదంతా మీకు అత్యంత శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టం చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి అదృష్ట యోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకు అనుకూలత, అలాగే విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్గిన, షూ పరిశ్రమలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి వృద్ధి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, రైతన్నలకి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభవంతమైన స్థితి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అనుకూలవంతమైన శుభస్థితి. రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల, క్రీడల లాభాలు పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిలో చూడడం వల్ల ధన ప్రాప్తి. పోగొట్టుకున్నటువంటి ధనాన్ని, వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని అన్నిటిని కూడా తిరిగి పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇది చాలా మంచి సుదినంగా చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి చాలా చాలా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టం చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.